ఒకరోజు ఉదయం డంకీ గాడిద ప్రశాంతంగా నిద్రపోతుండగా ఉన్నట్టుండి ఒక శబ్దం రావడంతో తనకి మెలకువ వచ్చింది. డంకీ, అరే ఓ డంకీ, గాడిదలా ఇంకా నిద్రపోతున్నావు? ఏమన్నావు నువ్వు? ఓ సారీ, నువ్వు నిజంగానే గాడిదవి కదా, నువ్వు గాడిదలా నిద్రపోవడం ఏంటి? ఈరోజు సండే కదా, మరెందుకు ఉదయాన్నే నన్ను విసిగించడానికి వచ్చావు? అరే మమ్మల్ని షేర్ఖాన్ ఇక్కడికి పంపించాడు. వాళ్ళ అక్క బావగారు వస్తున్నారు. వాళ్ళ స్వాగతం కోసం బోలెడన్ని పువ్వులు తీసుకురావాలి. నాకు సెలవు దొరికేదే ఒక రోజు, వీళ్ళు కూడా ఈ రోజే రావాలా? డంకీ విసుక్కుంటూ లేచి నిలబడి వాటితో కలిసి తోట వైపుకి బయలుదేరింది. తోటకి వెళ్లి నక్క మరియు జింక కలిసి బోలెడన్ని పువ్వులు కోశాయి. వాటిని గాడిద పైన పెట్టేశాయి. అయ్యో దేవుడా, చాలా బరువుగా ఉందే. త్వరగా పద, ఆలస్యంగా వెళ్తే షేర్ఖాన్కి నచ్చదు. డంకీ ముందుకు అడుగు వేసింది, కాని తనకి చాలా ఇబ్బందిగా ఉంది. 2 గంటల ప్రయాణం తర్వాత అవి షేర్ఖాన్ దగ్గరకు చేరుకున్నాయి. మా అన్న వదిన కాసేపట్లో వస్తారు. మీరందరూ కలిసి ఈ ప్రదేశాన్ని మంచిగా డెకరేట్ చేయండి. అలాగే షేర్ఖాన్, ఇప్పుడే చేస్తాము. ఏనుగు, నక్క, గుంట నక్క, జింక, జిరాఫీ, ఎలుగుబంటి మరియు తోడేలు అన్నీ కలిసి అడవిలో ఉన్న ప్రదేశాన్ని డెకరేట్ చేశాయి. ఆ తర్వాత షేర్ఖాన్ యొక్క అన్న వదిన అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జబర్దస్త్ పార్టీ మొదలైంది. అన్నీ మంచి మంచి ఆహారం తిన్నాయి. అలాగే గాడిద కూడా అక్కడ చాలా ఎంజాయ్ చేసింది. పార్టీ అయిపోయిన వెంటనే షేర్ఖాన్ మిగతా జంతువులన్నింటినీ వాటి ఇంటికి పంపించేశాడు. కాని నక్క, జింక ఇంకా గాడిదని మాత్రం అక్కడే ఉండమని చెప్పాడు. నక్క ఇంకా జింక, మీరిద్దరూ కలిసి ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయండి. ఇంకా డంకీ, నువ్వు చెత్తంతా నీ వీపున పెట్టుకుని దాని వెనుక ఉన్న లోయలో పడేసిరా. షేర్ఖాన్ మాట విని నక్క మరియు జింక ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి చెత్త మొత్తం గాడిద వీపున పెట్టేశాయి. వీపు పైన పెట్టుకుని గాడిద 4 సార్లు అటూ ఇటూ తిరిగి మరీ అడవిలో వెనక పక్కున్న లోయలో చెత్తనంతా పడేసింది. రాత్రయ్యేసరికి గాడిద దారుణంగా అలసిపోయింది. ఇంటికి వెళ్లేసరికి తనకి ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. ఆ ఆ ఎప్పుడు నాకే ఎందుకిలా జరుగుతుంది? ఎందుకు నేను ఇంత బరువు మోయాల్సి వస్తుంది? గాడిద అరిచింది, బాగా అరిచింది. అది ఎంత గట్టిగా అరిచిందంటే తన అరుపు దైవలోకంలో కూర్చునున్న దేవకన్యకి వినిపించింది. అరే, ఇంతకీ అది ఏ జంతువు ఇంత బాధలో ఉంది? దేవకన్య ఆకాశం నుండి భూమిపైకొచ్చింది. తను గాడిద దగ్గరకొచ్చి ఇలా అంది. ఏమైంది నీకు? నువ్వు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నాకు చాలా నొప్పిగా ఉంది. రోజు బరువు మోసి మోసి అలసిపోయాను. అయితే సరే, ఇప్పుడే నేను నీ నొప్పులన్నిటినీ మాయం చేస్తాను. అలా అని దేవకన్య తన మంత్రదండం తిప్పింది. గాడిద నొప్పులన్నీ మాయమైపోయాయి. ఈ రోజైతే నువ్వు నా నొప్పులు మాయం చేసావు దేవకన్య. కానీ రేపు మళ్ళీ పనికి వెళ్తాను, మళ్ళీ నొప్పులు మొదలవుతాయి. అప్పుడు నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావా? ఇంతకీ నువ్వు ఏం కోరుకుంటున్నావు? తెలీదు, కానీ నాకు ఒకటే తెలుసు. ఇంకా ఈ ప్రపంచం అంటే నాకు విరక్తిగా ఉంది. నాకు అసలు ఇక్కడ ఉండాలనే లేదు. ఒక గాడిదలా జీవించి నేను అలసిపోయాను. అయితే నువ్వు నాతో పాటు వచ్చి దేవలోకంలో ఉంటావా? అక్కడ నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఈ మాట విని గాడిద మొహం వెలిగిపోయింది. అలాగే నేను వస్తాను. నన్ను ఇప్పుడే దైవలోకానికి తీసుకెళ్ళు. తన మాట విని దేవకన్య మంత్రదండం తిప్పింది. వాళ్ళిద్దరూ అక్కడ్నుండి మాయమైపోయి దైవలోకానికి చేరుకున్నారు. ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, సరేనా? నీకు నా అవసరం ఉంటే నన్ను వెంటనే పిలువు. ధన్యవాదాలు దేవకన్య. దైవలోకంలో గాడిద అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఏ పని లేకపోవడం వలన తనకి చాలా సంతోషంగా ఉంది. సాయంత్రంలోపు తను దైవలోకంలో చాలా ప్రదేశాలు చూసేసింది. ఇంక తనకి ఆకలి వేస్తోంది. దేవకన్య నాకు ఆకలిగా ఉంది. నీకు ఆకలిగా ఉందా డంకీ? అవును, చాలా ఆకలిగా ఉంది.
అలా చూడు, అక్కడ రంగురంగుల పూలు కనిపిస్తున్నాయి. నువ్వు వాటిని తినొచ్చు. ఏంటి, పువ్వులా? కానీ ఆ పువ్వులు తింటే ఆకలి ఎలా తీరుతుంది? ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే తిని చూడు. తన మాట విని గాడిద నీలం రంగు పువ్వుల దగ్గరకు వెళ్లి తను ఒక పువ్వు తింది. అరే వా, ఇది చాలా రుచిగా ఉంది. ఆ తర్వాత తన ఆకలి కూడా శాంతించింది. దేవలోకంలో ఉండే ప్రతి పువ్వులో అంతే శక్తి ఉంటుంది. అది తిన్న వాళ్ళకి ఆకలి ఒక క్షణంలో శాంతించేలా చేస్తుంది. పోనీలే, ఇది ఇంకా మంచి విషయం. ఇంక గాడిద దైవలోకంలో ప్రశాంతంగా ఉంది. అక్కడ తను ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరి ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం కోసం వెతకాల్సిన అవసరం కూడా లేదు. మొదట్లో కొన్ని రోజులు తనకంతా మంచిగా అనిపించింది. కానీ కొద్ది రోజుల తర్వాత అక్కడ తనకి బోర్ కొట్టడం మొదలైంది. దేవకన్య, నాకు నీ అవసరం ఉంది. చెప్పు డంకీ, ఏమైంది? దేవకన్య, ఇక్కడ నాకు చాలా ఒంటరిగా అనిపిస్తోంది. ఇక్కడ ఇంకా వేరే ఏ జంతువు లేదా? ఇక్కడ ఒక జంతువు ఉంది. దాని పేరు వైట్ హార్స్. అవునా? ఇప్పుడు తను ఎక్కడుంది? నీకు ఎదురుగా అక్కడ గోల్డెన్ హిల్ కనిపిస్తుంది కదా, తను అక్కడే ఉంటాడు. ఆ మాట వినగానే గాడిద ఆ కొండవైపుకి పరుగు తీసింది. అక్కడికి వెళ్ళాక తను ఒక తెల్ల గుర్రాన్ని చూసింది. దాని తలపైన ఉన్న కొమ్ము మెరుస్తూ ఉంది. అరే వా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. వైట్ హార్స్ అంటే నీ పేరేనా? ఈ మాట విని తను గాడిద వైపు చూసింది, కాని ఏ సమాధానం ఇవ్వలేదు. అరే, ఏమైనా మాట్లాడు, ఊరికే చూస్తూ ఉన్నావేంటి? వైట్ హార్స్ కి పెద్దగా మాట్లాడటం ఇష్టం లేదు. తను కేవలం దేవలోకానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే వైట్ హార్స్ మాట్లాడతాడు. అయ్యయ్యో. గాడిద మళ్ళీ ఇటూ అటూ తిరుగుతూ ఉండిపోయింది. కాని ఇంకా తనకి చాలా ఎక్కువ బోర్ కొట్టడం మొదలైంది. చివరికి తను దేవకన్యను కలిసి తనకి స్పష్టంగా చెప్పేసింది. నాకిక్కడ ఉండాలని లేదు. నన్ను తిరిగి నా అడవికి పంపించేయండి. కానీ ఇక్కడ నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లేవచ్చు. ఇక్కడ ఆకలి గురించి ఆలోచించే అవసరం లేదు. మరి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అవును, ఏ పని లేదు. కానీ రోజంతా ఏ పని లేకపోతే ఈ జీవితం వృధా అనిపిస్తుంది. అలాగే అలసట లేకపోతే నిద్రపోవడంలో కూడా మజా ఉండదు. అలాగే ఏ పని చేయకపోతే ఆకలి కూడా వెయ్యదు. ఆకలి వేసినప్పుడు మంచి మంచి పళ్ళు పలహారాలు భోజనం తింటేనే మజా వస్తుంది. అదే ఒక పువ్వు తిని ఆకలిని శాంతించుకుంటే మరి ఆకలి వేయడంలో ఏం మజా వస్తుంది? నిజం చెప్పాలంటే నా ముందు జీవితమే బాగుంది. అలాగే నేను నిన్ను మళ్ళీ అక్కడికే పంపించేస్తాను. అలా అని దేవకన్య మంత్రదండాన్ని తిప్పింది. గాడిద తిరిగి తన అడవికి చేరుకుంది. అరే డంకీ, ఎక్కడికి వెళ్ళావు? నీకు తెలుసా, నిన్నటి నుండి ఇప్పటి వరకు నీ అవసరం పడింది. షేర్ఖాన్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు చూడు నువ్వు ఎంత పని చేయాల్సి ఉంటుందో. తనని షేర్ఖాన్ ముందు నిల్చోపెడితే షేర్ఖాన్ కోపంతో ఇలా అన్నాడు. డంకీ, నువ్వు అడవి నుంచి పారిపోయి చాలా పెద్ద తప్పు చేశావు. దాన్ని శిక్షగా నువ్విప్పుడు సగం అడవిని శుభ్రం చేయాలి. సగం కాదు షేర్ ఖాన్, నేను అడవి మొత్తాన్ని శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా వల్ల తప్పు జరిగింది, కానీ ఈ రోజు నుంచి ఇంకెక్కడికి వెళ్ళను. పదండి నక్క ఇంకా జింక, మనం అడవి మొత్తం శుభ్రం చేయాలి. తన మాటలు విని అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. డంకీ ఏంటి పని చేయడానికి అంత ఆసక్తి చూపిస్తుంది అని. కాని తనకి ఏం జరిగిందో దాని గురించి అవి ఎప్పటికీ ఊహించలేవు. ప్రియమైన పిల్లలు, దేవుడు మనకిచ్చిన జీవితమే అది మనకి చాలా మంచిది. మనం చేసే పని అదే మనకి మంచిది. ఎలా అయితే ఖాళీగా ఒంటరిగా ఉండటం వల్ల గాడిదకి బుద్ధి వచ్చిందో, అలాగే మీరు కూడా ఖాళీగా ఒంటరిగా ఉంటే ఆ విషయం మీ అందరికి కూడా అర్థమవుతుంది.